ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. ఆ శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల మనం ఇప్పటి వరకు ప్రథమాధ్యాయం అలాగే ద్వితీయాధ్యాయం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఈ రోజు నుంచి తృతీయ అధ్యాయం మొదలవుతుంది. భగవద్గీత తృతీయ అధ్యాయంలో 1వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు ఈ విధముగా పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.